హాయ్ గైస్, ఐఎమ్ వందన. నేను రీసెంట్లీ ఆస్ట్రేలియా మూవ్ అయ్యాను ఫర్ మై మాస్టర్స్. సో తమ్నేల్ చూస్తుంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఆన్ వాట్ టాపిక్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఆస్ట్రేలియాలో చదువుకుందాం అనుకున్నప్పుడు నాకు ఓన్లీ ఐఎల్స్ గురించే తెలుసు. ఇలా పీటీ ఒకటి ఉంటుంది అని కూడా నాకు తెలియదు ఆ టైంలో. సో నేను ఐఎల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే పీటీ అని చెప్పి కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది, పిఎస్ఎల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది అని తెలిసింది. మ్యాక్సిమం అందరు ఆస్ట్రేలియాకి పీటీఏ రాస్తారని కూడా తెలిసింది. సో పర్సనల్గా నేనేం ఫీల్ అయ్యాను అంటే పీటీ ఈజ్ ఈజియర్ దెన్ ఐఎల్స్ అని చెప్పి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు. కొందరికి పీటీ ఈజీ ఉండొచ్చు, కొందరికి ఐఎల్స్ ఈజీ ఉండొచ్చు. బట్ పర్సనలీ నాకైతే పీటీ ఈజీ అనిపించింది. మ్యాక్సిమం పీటీ ఐఎల్స్ సిమిలర్ ఉంటాయి, లైక్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అని చెప్పి మ్యాక్సిమం సిమిలర్ ఉంటాయి. బట్ నాకెందుకో పీటీ కొంచెం ఈజీ అనిపించింది. సో నేను ఐఎల్స్ ప్రిపరేషన్ అక్కడితో ఆపేసి ఇంకా పీటీ ప్రిపరేషన్ కోసం స్టార్ట్ చేశాను. సో ఇలాగే యూట్యూబ్లో, గూగుల్లో రీసెర్చ్ చేస్తున్నా, లైక్ హౌ టు ప్రిపేర్ ఫర్ పీటీ అని చెప్పి. నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు ఒక వీడియో కనిపించింది, లైక్ నకుల్స్ పీటీ ఇంగ్లీష్ టీచింగ్ అని చెప్పి. సరే అని చెప్పి ఒక వీడియో ఓపెన్ చేసి చూసా. నాకు బాగా అనిపించింది, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు పీటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ ఈచ్ టాపిక్ ఎట్లా చదువుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఇంకా నేను నకుల్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. సో నకుల్స్ పీటీ వీడియోస్ కనిపించిన తర్వాత ఒక బుక్, పెన్ తీసుకొని నేను అసలు ప్రాసెస్ ఏంటి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఈచ్ టాపిక్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది, ఎంటైర్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయని చెప్పి మొత్తం క్లారిటీగా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత నేను ఈచ్ టాపిక్ ప్రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. సో నాకు కాలేజ్ జూన్లో అయిపోయింది. జూలై అంతా ఒక 1 month పీటీ కోసమే పెట్టుకున్నా. లైక్ నేను ఎట్లాంటి కోచింగ్ ఆర్ ఎట్లాంటి సెంటర్కి వెళ్ళలేదు, నా ఓన్గా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం బాగానే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి జూలై మంత్ మొత్తం కూర్చొని ఓన్గా ప్రిపేర్ అయ్యాను. ప్రిపరేషన్ మొత్తం అయిపోయాక కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్ వెబ్సైట్స్ లాగా ఉంటాయి ఆర్ యాప్స్ లాగా ఉంటాయి. నాకైతే లాంగ్వేజ్ అకాడమీ అని చెప్పి ఒక సైట్ దొరికింది. వాళ్ళు టీచింగ్ కూడా చేస్తారు, బట్ నేనైతే నకుల్స్ పీటీ యూట్యూబ్ వీడియోస్ చూసి ప్రిపేర్ అయ్యాను. సో లాంగ్వేజ్ అకాడమీ వెబ్సైట్లో కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్ ఇస్తే నేను ఆ ఫ్రీ మాక్ టెస్ట్తో ప్రిపేర్ అయ్యాను. ఆ మాక్ టెస్ట్లో నాకు కొంచెం బెటర్ అండ్ ఎలిజిబుల్ స్కోరే వచ్చింది. సో ఆ మాక్ టెస్ట్ రాశాక నాకైతే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఓకే, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతాను, లైక్ ఇన్ని మార్క్స్ కావాలి అని చెప్పి ఉంటుంది కదా, ఆ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాను అని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఎగ్జామ్కి బుక్ చేసుకున్నాను అనమాట. ఎగ్జామ్ ఫీజ్ నార్మల్గా అయితే 18,000 ఉంటుంది. నేను 2025 ఆగస్ట్లో రాశాను. ఇప్పుడు పెరుగుండకపోవచ్చో తెలీదు. ఎగ్జామ్ ఫీజు అయితే 18,000 ఉండింది. ఎగ్జామ్కి జస్ట్ మన పాస్పోర్ట్ ఒక్కటి తీసుకెళ్తే చాలు, అన్నీ వాళ్ళే చెక్ చేస్తారు. మనకి ఏది కూడా బుక్ ఆర్ పెన్ ఏది కూడా అలో చేయరు. స్లిప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా చెక్ చేస్తారు. హై సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది. మన స్పెక్స్ కూడా లైక్ తీసి అంత క్లారిటీగా ఏమైనా కెమెరాస్ పెట్టామా, ఏమైనా చీటింగ్ ఆప్షన్స్ ఉంటున్నాయా మన దగ్గర అని చెప్పి చాలా క్లారిటీగా, చాలా హై సెక్యూరిటీ చెకింగ్ అయితే చేస్తారు. ఎట్లాంటివి కూడా అలో చేయరు. మనకి ఏమన్నా బుక్ ఆర్ పెన్ అలాంటివి ఏమైనా కావాలి అంటే వాళ్ళే అక్కడే ప్రొవైడ్ చేస్తారు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత నార్మల్గా మనకి స్క్రీన్ మీద ఇస్తారు, లైక్ ఎగ్జామ్ రాసిన వితిన్ 5 business daysలో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పి. కానీ నార్మల్గా అయితే అంత 5 business days అవేం పట్టవు. కొందరికి 2 to 3 daysలో రావచ్చు, కొందరికి 4 daysలో రావచ్చు, కొందరికి 5th డేలో రావచ్చు, అండ్ కొందరికి అయితే నార్మల్గా ఎగ్జామ్ రాసిన వితిన్ 1 hourలో కూడా రావచ్చు. బికాజ్ అదంతా ఏఐ కరెక్షన్ ఉంటుంది, మాన్యువల్ కరెక్షన్ ఉండదు కాబట్టి. సో 5 daysలో అయితే రిజల్ట్స్ రావాలి. 5 daysకి మించి ఎక్కువ అయితే పట్టదు. 5 days లోపల అయితే రిజల్ట్స్ వస్తాయి. సో నేను ఎగ్జామ్ రాసి వచ్చాక నెక్స్ట్ డేనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నెక్స్ట్ డే రాలేదు. సరే, సెకండ్ డే వెయిట్ చేశాను, రాలేదు. థర్డ్ డే వెయిట్ చేశాను, రాలేదు. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రిజల్ట్స్ రావట్లేదు ఏంటి, మ్యాక్సిమం 2 to 3 daysలో వస్తాయని చెప్తారు కదా, ఇంకా రావట్లేదు అని చెప్పి. సో 4th డే వచ్చింది. 4th డే కూడా నా రిజల్ట్స్ రాలేదు.
ఏంటి అసలు నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా, అంత బాగానే రాశాను కదా అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయింది నాకు. సరే 5th డే వచ్చింది, వెయిట్ చేస్తున్నా లైక్ ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎలిజిబుల్ అవుతానా లేదా అని చెప్పి. 5th డే నాకు పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుండి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. సరే రిజల్ట్స్ వచ్చాయేమో అనుకొని చెప్పి ఓపెన్ చేశాను. తీరా ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న టాపిక్ మ్యాటర్ అయితే చూసి నాకైతే బ్రెయినే పోయింది. నాకేమొచ్చింది అంటే, టెక్నికల్ ఇష్యూ వల్ల మీ రిజల్ట్స్ మేము క్యాలిక్యులేట్ చేయలేము, సారీ, ప్లీజ్ రైట్ ఎగ్జామ్ అగైన్ అని చెప్పి ఫ్రీ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాము, ఆర్ ఎల్స్ లేదు అంటే మీ మనీ మీకు బ్యాక్ ఇచ్చేస్తాము, మీకు కావాలి అంటే ఇంకొక టెస్ట్ రాయండి, మీ రిజల్ట్స్ అయితే ఇప్పుడు మేము ఇవ్వలేము అని చెప్పారు. నేనైతే షాక్లో ఉండే, లైక్ హౌ కమ్ నేను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, అసలు ఎవరిని అడగాలి, ఎవరికి క్వశ్చన్ చేయాలి అని కూడా నాకు ఏం తెలీదు. సో చేసే ఆప్షన్ లేక నేను ఇంకొక ఎగ్జామ్కి అయితే బుక్ చేసుకున్నాను. నేనైతే ఇంకా వేరే ఎగ్జామ్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ రాసే ముందు పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, సో ఎగ్జామినర్స్ వాళ్ళని అయితే వెళ్ళి అడిగాను, లైక్ ఇలా నాకు ఎందుకు రిజల్ట్స్ రాలేదు, టెక్నికల్ ఇష్యూ ఏంటి, మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అలా అంటే, సారీ అది ఇష్యూ మేము కూడా ఏం చేయలేం దానికి, అది కంప్యూటర్లోనే ఇష్యూ ఉండొచ్చు మేబీ అన్నారు. ఎట్లయినా ఎగ్జామ్ రాయాల్సిందే ఇంకొకటి అని చెప్పి ఎలా అయినా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేసి వచ్చాను. అప్పుడు లిటరల్లీ నాకైతే ఎట్లాంటి హోప్స్ లేవు, లైక్ నేను రిజల్ట్ కోసం కూడా ఫస్ట్ టైం వెయిట్ చేసినంత అయితే వెయిట్ చేయలేదు, ఎప్పుడు వస్తే అప్పుడు రాని అని చెప్పి వదిలేశాను. సరే సెకండ్ డే కూడా అయిపోయింది, థర్డ్ డే నాకు మెయిల్ వచ్చింది పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ నుండి దట్ యువర్ రిజల్ట్స్ ఆర్ రెడీ నవ్ అని చెప్పి. సరే అని చెప్పి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మై ఓవరాల్ స్కోర్ వాజ్ 68 అనమాట. అమ్మయ్య ఈసారి నా పాస్ అయ్యాను, రిజల్ట్స్ వచ్చాయని చెప్పి ఐ వాజ్ హ్యాపీ అట్ దట్ టైం. ఇంకా నా స్కోర్ నా కన్సల్టెంట్కి పంపిస్తే షీ స్టార్టెడ్ మై ప్రాసెస్ ఫర్ అప్లయింగ్ యూనివర్సిటీస్. సో నా పీటీ ఎగ్జామ్ అయితే ఇలా జరిగింది. నేనైతే నకిల్స్ పీటీ అండ్ లాంగ్వేజ్ అకాడమీ లేకుంటే నా ఓన్గా ప్రిపేర్ అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యేదాన్ని కాదు. దీస్ టూ వర్ రీజన్ ఫర్ మై ఎగ్జామ్ పాస్. So yeah, that was my PT experience. See you guys.